హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ మరి అలాగే మరి ఈ సంఘ కాపరి మూడి గారికి మరి అలాగే మరి వచ్చిన దైవజనుడికి మరి నరేష్ గారికి మరి అలాగే పాస్టర్ గారికి కూడా నేను వందనాలు తెలియజేస్తూ అలాగే సంఘ సభ్యులకు మరి సంఘ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. కొద్దిగా నాకు గత 2 days నుంచి రొంపగా ఉంది, అందుకు కొద్దిగా డిఫరెంట్గా ఉండొచ్చు మీకు. ఎనీవే పరిచయం చేశారు కదా పాస్టర్ గారు. సో నా పేరు కిషోర్, నేను ధవళేశ్వరంలో ఉంటున్నాను. సో నేను అంటే ముఖ్యంగా ఈరోజు మీ అందరితో నా సాక్ష్యాన్ని పంచుకోవాలని, వ్యక్తిగత సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి దేవాది దేవుని మరొకసారి వందనాలు తెలియజేస్తూ మరి యాక్చువల్గా నేను అంటే మేము మా కుటుంబం ఒకప్పుడు సిటీఆర్ఏ దగ్గర, వీళ్ళు ఎంతమంది తెలుసు గవర్నమెంట్ హాస్పిటల్ సిటీఆర్ఏ రాజమండ్రి. సో అక్కడ ఉండేవాళ్ళం. మేము యాక్చువల్గా హైందవ ఉండే ఒకప్పుడు. సో అక్కడ సాయిబాబా టెంపుల్ ఎవరికైనా తెలుసండి? సిటీఆర్ఐకి మీకు జంక్షన్, అక్కడ సిటీఆర్ఐకి గవర్నమెంట్ హాస్పిటల్ దాటిన తర్వాత సిటీఆర్ఐ ఎంట్రన్స్ వస్తుంది, దాని పక్కనే సాయిబాబా టెంపుల్ ఉంటుంది అన్నమాట. సో అక్కడ ఎక్కువ మేము భజనలు చేస్తూ, అంటే మా పెద్దనాన్న గారు ఆలయ నిర్మాణానికి వన్ ఆఫ్ ది ఫౌండర్ అనమాట ఆయన. సో అక్కడ మేము చిన్నప్పుడు భజనలు చేసేవాళ్ళం అన్నమాట. అందరికి తెలుసు కదా సాయిబాబా భజనలు అన్నీ. సో అన్నీ బాగా చేసేవాళ్ళం. సో నేను కూడా మంచి సాయిబాబా భక్తులు. ఒకప్పుడు అంతకుముందు మరి అయ్యప్ప స్వామి భక్తుల తర్వాత నెమ్మదిగా సాయిబాబా భక్తులు అయ్యాను. సో ఇలాగా చూస్తే కనుక మరి టైం లేదు కనుక నేను అతి ముఖ్యమైనటువంటి సాక్ష్యాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. సో ఇలాగ మరి మేము హైందవులుగా జీవిస్తున్నప్పుడు దేవుడు ఒకరోజు నాకు కలలో వెల్కమ్ అనే మెసేజ్, అంటే అప్పటికి నా చిన్నప్పుడు నేను చదువుకున్న రోజులు అప్పుడు డిజిటల్ అనేది లేదండి. అప్పుడు వెల్కమ్ అనే మెసేజ్ ఒక కళలో కనిపించింది. ఇదే మెసేజ్ని నేను నా క్రైస్తవ స్నేహితులతో నేను షేర్ చేసుకున్నప్పుడు అలాంటి స్వప్నం మా కనుక వస్తే మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతాం. నీకు వచ్చింది ఏంటరా అన్నాడు. ఏమరా నేను మరి నాకు ఎందుకు వచ్చింది తెలియదు, అందుకే నీకు చెప్తున్నానంటే నువ్వు ఖచ్చితంగా దేవుడిలోకి వస్తావని చెప్పేసి అన్నాడు అనమాట. నేనన్నాను అబ్బాయి అస్సలు నేను సాయిబాబాయే మాకు దేవుడు, సాయిబాబాని విడిచిపెట్టి వచ్చే ప్రసక్తి లేదు, ఇంపాసిబుల్ అని అనమాట. ఏమన్నానంటే ఇంపాసిబుల్ అని అనమాట. ఎందుకంటే నేను సాయిబాబా దేవుడు అని అనుకుంటున్నాను అప్పుడు. సో సరే అయిపోయింది. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా లాంగ్ స్టోరీ కట్ చేస్తే కనుక నేను ఇంటర్మీడియట్ ఆ టైంలో మరి ఎగ్జామ్, నేను అన్ని ఎగ్జామ్స్ బాగా చదివాను, ఒక ఎగ్జామే సరిగ్గా చదవలేదు. ఏంటంటే అది ఇంగ్లీష్ అనమాట. అంటే నాకు ఇంగ్లీష్ బాగా వచ్చాను ఆ కాన్ఫిడెంట్తో ఎగ్జామ్ ముందు రోజు కూడా నేను ఏం చదివానంటే వేరే సబ్జెక్టులు చదువుతున్నాను. ఎగ్జామ్ రేపు అనగా ఇంగ్లీష్ అంటే నేను వేరే సబ్జెక్టులు చదువుతున్నాను. అంటే అంత కాన్ఫిడెన్స్ అనమాట. అంటే రాసేసి పాస్ అయిపోవచ్చు అని అన్నమాట. సరే మరి ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత రాసేసి ఇంగ్లీషే కదా ఏముండదు, ఇప్పుడు అన్నీ విన్నా స్టోరీసే అని చెప్పేసి అనుకుని జస్ట్ పేపర్ అవగానే మనకి అప్పుడు అర్థమైపోయింది. పేపర్ అవగానే దాంట్లో 2-3 కంటే ఇప్పుడు అయిపోతుంది, అంతే కదండి. చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తెలిసిన తర్వాత 2-3 కంటే ఎక్కువ అయిపోతుంది. చూస్తుంటే అందరూ చూస్తుంటే తెగ రాసేస్తున్నారు, నేను మాత్రం పేపర్ని క్వశ్చన్స్ అవడం సరిపోయింది. సో ఇలాగ మరి అప్పుడు అనుకున్నాను అనమాట, ఏంటి నేను ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇలాగా చేస్తే ఇట్లా ఫెయిల్ అయిపోతే ఏంటి నా పరిస్థితి అని భయం పట్టుకున్నాను. సరే అప్పుడు అనుకున్నాను అనమాట. ఏమనుకున్నానండి అప్పుడు, యేసయ్య నువ్వు నిజమైన దేవుడు అందరూ అంటున్నారు, మరి నేను కూడా అప్పటికి ఇంకా నేను కొద్ది రీసెర్చ్ చేశాను. నేను మరి నిజమైన దేవుడు ఎవరు అని చెప్పేసి చాలా వరకు రీసెర్చ్ చేశాను. దర్గాకి వెళ్ళి ముస్లిమ్స్ ఫ్రెండ్స్తో దర్గాకి వెళ్ళి, అలాగే మన హిందువులను కొన్ని చదివి, ఇలాగే క్రైస్తవ ఫ్రెండ్స్తో కూడా నేను చర్చికి వెళ్ళాను. సో ఇలాగా నేను అప్పటికి బాగా రీసెర్చ్ చేశాను. కానీ యేసు ప్రభు వారిని ఒప్పుకోవాలంటే మనసులో ఎక్కడో కొద్దిగా ఒక అడ్డు ఉండేది అనమాట. సరే ఇంకా ఆ టైంలో ఎగ్జామ్స్ మూమెంట్లో ఇంకా అందరూ రాసేస్తుంటే మనకి ఇంకా పక్క నుంచి టెన్షన్ పట్టుకుంటుంది కదండి. అందరూ చూస్తుంటే వివచ్చంగా రాసేస్తున్నారు, మనకేమో గట్టిగా 10 నిమిషాలకు పేపర్ అయిపోయింది. ఖాళీగా కూర్చుని చూస్తుంటే ఇంకా అప్పుడు అనుకున్నాను అనమాట, ఈసయ్య నువ్వు నిజంగా దేవుడు అయితే ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోవాలనుకున్నాను.
నువ్వు నిజమైన దేవుడు అయితే ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయినా అనుకున్నానండి. మరి ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయినా అనుకున్నాను, నెక్స్ట్ టైం మర్చిపోలేదు, క్యాజువల్గా అనుకున్నాను అనమాట అంతే. అంటే సీరియస్గా అంటే నాకు ఆ టైంలో ఇంకా ఆయనే నాకు సొల్యూషన్ అనిపించి అనుకున్నాను. సరే అంతా ఇంకా అయిపోయింది, అంతా అయిపోయింది, ఇంకా మిగిలిన ఎగ్జామ్స్ కూడా బాగా రాద్దాం, ఎలాగే చదివినాయి కదా అని చెప్పేసి అనుకున్నాను. సరే అని చెప్పేసి నెక్స్ట్ డే పొద్దున్నే నాకు పేపర్స్ అవ్వడం అలవాటు. పొద్దున్నే లేచి ఇలా పేపర్ తీసి చూస్తే ఎగ్జామ్ క్యాన్సిల్ అయినట్టు మెసేజ్. ఎందుకు క్యాన్సిల్ అంటే పేపర్ లీక్ అయిందంట ఆ రోజు. అసలు మరి నిజంగా నాకు ఎంత అద్భుతం అంటే అది అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయగలరండి? దేవుణ్ణి అడిగితే, నిజాయితీగా దేవుణ్ణి అడిగితే నా కోసం ఎగ్జామ్ క్యాన్సిల్ చేశాడా అనిపించింది. అంతే కదండి, నిజాయితీగా మనం దేవుడు అంటే నా కోసం ఎగ్జామ్ క్యాన్సిల్ చేశాడా అనిపించింది. అంత నిజంగా అసలు నేను అప్పటి నుంచి నేను నమ్మడం, యేసుప్రభువుని నమ్మడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి నేను ఇంకా నేను విగ్రహాల జోలికి వెళ్ళేవాని కాదు, ఇంకా అప్పటి నుంచి చర్చికి వెళ్ళేవాని, ప్రార్థన చేసేవాడిని. కానీ మా ఇంట్లో మటుకు హిందువులుగా వాళ్ళు చాలామంది, అంటే హిందువులుగా అప్పటికిప్పుడు మారారులేండి, అప్పటికి హిందువులుగా వాళ్ళు ఉన్నారు. మరి నన్ను చర్చికి వెళ్ళనిచ్చేవారు కదా, బైబిల్ చదవనిచ్చేవారు కదా. మా నాన్నగారు ముందు నువ్వు సబ్జెక్ట్ చదువు కానీ ముందు నీకు బైబిల్ చదవడం ఏంటి, అదేంటి ఇదేంటి అని చెప్పేసి నన్ను అసలు చదవనిచ్చేవారు కదన్నమాట. సో ఈ పూజల్లో కూర్చుని ప్రసాదం తినమని అయ్యని రకరకాల మీ అందరికి తెలిసినాయే. సో ఇలాగ నన్ను ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైన వేధింపు అన్నమాట. అయినా సరే నేను అన్ని పట్టించుకోను కాదు. సో దేవుని దయ వల్ల నేను బాగా చదువుకున్న తర్వాత మరి ఇంకా మ్యారేజ్ టైంకి వచ్చేటప్పటికి నేను ఇంకా దేవుని పని చెయ్యాలన్న ఆరాటంతో పరిగెడతాను అన్నమాట. ఆ టైంలో మరి ప్రతి ఒక్కరికి కూడా ఒక మలుపు ఏంటండి, మ్యారేజే కదా మొత్తం. అయితే జీవితం ఇలా వెళ్ళిపోతుంది, లేదంటే ఇలా దిగిపోతుంది. అంటే మన యొక్క భవిష్యత్తు అప్పటి వరకు చిన్నప్పటి నుంచి కష్టపడి చదివినంతా ఒక ఎత్తు అయితే అక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందండి, మ్యారేజ్ మరి సరైన పార్ట్నర్ రాకపోతే ఏమవుతుంది, గ్రాఫ్ ఇలా వెళ్ళింది, ఎంత ఫాస్ట్కి వెళ్ళి ఎంత కష్టపడి ఎంత స్లోగా మెట్టి అంత కష్టపడి సంపాదించింది ఒక్కసారి ఏమవుతుందండి, టక్కమని దిగిపోతుంది కదా. అటువంటి పరిస్థితి ఇంచుమించు. సరే మరి నా మ్యారేజ్ విషయంలో కూడా దేవుణ్ణి అడిగాను. ఖచ్చితంగా నేను చాలా నిజంగా దేవుని మీద భయభక్తులు కలిగి నీతి నిజాయితీగా ఉండేవాడిని. మరి ఖచ్చితంగా నా ప్రార్థన దేవుడు వింటాడో అన్న కాన్ఫిడెన్స్ చాలా ఉండేది నాలో, అసలు మామూలుగా ఉండేది కాదు. కానీ నేను దేవుడు నాతో మాట్లాడాడు, కానీ ఆ మాటలను గ్రహించుకోలేకపోయాను, నాకు అర్థమైంది తర్వాత. సరే ఏమైందంటే మరి నేను దేవుణ్ణి అడిగాను, మరి ఎవరు తండ్రిని ఎవరు చేసుకోవాలంటే మనం 2 సంబంధాలు చూశాను. 2 సంబంధాల్లోని మరి ఒక అమ్మాయి చూస్తే చాలా బాగుంటుంది, సినిమా యాక్టర్ కూడా అసలు చాలా అందంగా ఉంటుంది. ఒక అమ్మాయి ఏమో యావరేజ్గా కొద్దిగా చామంచాయిగా ఉంటుంది. సో మొత్తానికి ఏంటంటే దేవుడు మరి ఇలాగా ఇద్దరిని చూపించినప్పుడు మొదటి అమ్మాయి ఏమో చెప్పాను కదండి, వాళ్ళు కూడా బాగా ఉన్నవాళ్ళు, వీళ్ళకంటే బాగా ఉన్నవాళ్ళు. సో ఇలాగ నేను కంపేర్ చేసుకుని మరి దేవుడు ఎవరు చేసుకోమంటామని అడిగితే దేవుడు నాకు సమాధానం చెప్పాడు, కానీ నేను దాన్ని గ్రహించుకోలేదు. నేను అనుకున్నాను వాక్యానుసారంగా ఒక్కొక్కసారి శాతాన్ని ఏం చేస్తుందంటే మనకు వాక్యాన్ని, ఎందుకంటే తనకి శాతానికి వాక్యం బాగా తెలుసు కదండి. అప్పటికి నాకు ఇంకంత తెలియదు, శాతానికి వాక్యం తెలిసిన సంగతి నాకు తెలియదు. ఎందుకంటే అప్పటికి ఇది సుమారుగా 2010లో జరిగిన సంగతి చెప్తున్నాను మీకు. సో అప్పటికి నాకు ఇంకా పెద్దగా అంటే వాక్యం బైబిల్ చదువుతున్నాను, కానీ అంత పెద్దగా అంత పరిపూర్ణత లేదనమాట. సరే మరి ఈ 2 సంబంధాలు ఏ సంబంధం అని మనం ఆలోచిస్తే జనరల్గా మనసుకు నచ్చిందే తీసుకుంటాం కదా. మరి బైబిల్కి అనుసారంగా మనం చూస్తే కనుక అందం, మోసం, సౌందర్యం, వ్యర్థం కదా సరే. మరి అలా అనుకుని నేను ఏమనుకున్నానంటే 2 ఆప్షన్కే, అమ్మ దేవుడు నన్ను ఏమైనా పరీక్ష పెడుతున్నాడేమో అని చెప్పేసి ఏమయ్యానండి 2 ఆప్షన్కి వెళ్ళాను. అంటే నేను అందానికి కానీ, వాళ్ళకున్న డబ్బుకి కానీ, వాళ్ళకున్నటువంటి పరపతికి కానీ, ఎందుకంటే మొదటి సంబంధం వాళ్ళు ఎంపీ వాళ్ళు తాలూకా అన్నమాట. మరి 2వ సంబంధం అంటే వాళ్ళు రియల్ ఎస్టేట్. అంటే ఇప్పుడు కంపారిటివ్ చూసుకుంటే కనుక వాళ్ళు కూడా డబ్బున్న వాళ్ళు అయ్యారు, అది వేరే విషయం. సో మొత్తానికి ఏంటంటే నేను మరి దేవుని వాక్యానుసారంగా వెళ్తున్నాను అనుకుని మరి అలాగే దేవుని కూడా అడిగాను. మరి దేవుని కూడా అడిగితే దేవుడు నాకు చూపించింది ఏంటంటే నీ భార్య నిన్ను నలుగురిలో అవమానపరుచును అని వచ్చిందండి. ఇంకా నాకు అర్థం అవ్వలేదు, అంటే బైబిల్ తీసాను. బైబిల్ జనరల్గా తీస్తారు కదా ఇలాగా టక్ మరి
అలా తీయడం అనేది సరైనది కాదేమో, కానీ దేవుడు నాతో మాట్లాడలేదని నేను అనుకున్నాను. సరే ఈ లోపల మా అమ్మగారు కూడా ఏం చేశారంటే, మరి హిందువులని చెప్పాను కదండి, పూర్తిగా అయితే నేను క్రైస్తవులు ఉన్నాను, కానీ మా అమ్మ నాన్న అయితే కనుక వాళ్ళు ఇంచుమించు ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు. అంటే ఎలాగా అంటే వాళ్ళు మ్యారేజ్ అప్పుడు ఏం చూపిస్తారండి, జాతకాలు చూపిస్తారు కదా, జాతకాలు మా అమ్మగారు కూడా ఏం చూపించారండి, జాతకాలు చూపిస్తే జాతకాల్లోనూ కూడా మరి ఏం చెప్పారంటే ఆ జ్యోతిష్కుడు, వీళ్ళు విడిపోతారండి అని అన్నాడు. ఏమన్నాడండి, వీళ్ళు విడిపోతారండి, పెళ్ళి సెట్ అవ్వ క్యాన్సిల్ చేసుకోమని చెప్పేసి అన్నాడు. నాతో ఆ విషయం చెప్తే నేను చాలా అసలు కోపడ్డాను. ఎందుకంటే శాతాను దగ్గరికి ఎందుకు వెళ్ళాం, వాళ్ళు శాతాను వాళ్ళు చెప్పేది అంతే కదండి ఖచ్చితంగా. కానీ మీకు అంత క్లుప్తంగా చెప్పాలని చాలా టైం సరిపోదు కనుక చాలా షార్ట్కట్లో చేసి చెప్పేస్తాను. మొత్తం మీద ఏమైందంటే నాది వివాహం అనేది ఇంకా శాతాను ఇక్కడ ఏంటంటే శాతాను చేర్చుకోవద్దు అన్నాడేమో, అది కావాలని ఇలా పెడుతున్నాడు, లింక్ పెడుతున్నాడు అంటే లేదు నేను ఆ సంబంధం చేసుకుంటాను అని చెప్పేసి ముందు బట్టి నేను ఆ సంబంధం చేసుకుంటాను. సరే మరి మ్యారేజ్ అయిన తర్వాత చూస్తే కనుక వారం 10 రోజుల తర్వాత నా భార్య ఏముందంటే, నాకు మ్యారేజ్ ఇష్టం లేదు, నాకు ఏం చెప్పింది అనుకున్నారు, నాకు మ్యారేజ్ ఇష్టం లేదు, నేను ఎవరినో ప్రేమించాను, నన్ను బలవంతంగా నాకు నీకు ఇచ్చి పెళ్లి చేశారు. అంత అసలు అది చాలా బాధ కదండి. అప్పటికే పెళ్ళి 10-15 రోజులు అయిపోతుంది, అప్పటికి ఇంకా బాధ. సరే మరి సరే మరి మారుతుందని అనుకుని నేను అలాగా కొన్నాళ్ళు తను ఇంకా దేవుల్లో ఉంటునే సరే తను మారుతుందని చెప్పేసి దేవునికి వదిలిపెట్టేశాను. సో ఇలాగ మరి కొన్నాళ్ళు అయిన తర్వాత మరి దేవుడి వల్ల బాబు పుట్టాడు. మరి బాబు పుట్టిన 1 year తర్వాత మరి మేము అప్పుడు చెన్నైలో ఉండేవాళ్ళం. నేను మ్యారేజ్ అయితే అంటే నేను అప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్నాను చెన్నైలో. సో మరి హైదరాబాద్ వచ్చిన తర్వాత మరి తాను చెయ్యకూడనటువంటి ఒక మీ అందరికి తెలిసి చీట్ చేసింది వేరే వాళ్ళతో. మరి ఇది దేవుడు నాకు నిజంగా బయలుపరిచి నిజంగా ఎంత శోధన అంటే, తప్పు తన చేసి మరి టైం లేదు చాలా షార్ట్కట్లో చెప్పేస్తున్నాను, తప్పు తన చేసి తిరిగి మా మీద కేసులు పెట్టారు. మీకు అర్థమవుతుందండి, పెద్దలందరికీ అర్థమవుతుంది. తాను తప్పు చేసి మరి నా మీద ఎన్ని కేసులు పెట్టిందంటే డబ్బు కోసం అన్నమాట. అంటే ఇంకా ఆ అమ్మాయి దొరికిపోయింది, ఇంకా వాళ్ళు ఫైనల్గా ఏంటంటే ఇంకా దొరికిపోయినప్పుడు ఏమవుతారండి, విడిపోతారు కదా, విడిపోతున్నప్పుడు డబ్బు ఎక్స్పెక్ట్ చేశారు, డబ్బు 24 లక్షలు ఎక్స్పెక్ట్ చేశారు. సో మేము అమ్మాయి తప్పు చేసినప్పుడు మేము ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి మేము గట్టిగా చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం మా ఇంటిల మీద మొత్తం అందరి మీద కేసులు పెట్టారు. ఇది 2012లో జరిగింది. మరి 498 కేసు పెట్టారు. ఇంకా చాలా 498 కేసు, డీబీసీ కేసు, మరి మెయింటెనెన్స్ కేసు, హ్యూమన్ రైట్స్ల కేసు, ఇలాగా ఎక్కడ పడితే అక్కడ కేసులు పెట్టడం మొదలెట్టారు. సో మరి వాళ్ళు ఎంత కుట్రపూరితంగా మరి నన్ను ఎలా ఇరికించారంటే, నన్ను మరి నేనైతే కనుక దేవుని గట్టిగా పట్టుకుని ఉండి ఇన్ని కష్టాలు కూడా నేను దేవుడు నన్ను నిజంగా నీ తప్పు చేయలేదు కదా తండ్రి, మీరు నన్ను అసలు నిజంగా నన్ను ఈ కష్టాల నుంచి గట్టెక్కుతారని చెప్పేసి నేను ఆయన మీద నేను ఆధారపడినప్పుడు మరి ఆయనే గట్టిగా పట్టుకున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, మరి వాళ్ళు మా మిస్సెస్ వాళ్ళు కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేసి మరి పోలీస్ వాళ్ళతో కొద్దిగా ఒక డ్రామా ఆడి నన్ను అంత టైం లేదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అందుకని చాలా షార్ట్ రోజు నన్ను జైల్లో పెట్టించారు. 3 రోజులు జైల్లో పెట్టించారు. మరి 3 రోజులు జైల్లో ఉన్న తర్వాత మరి నిజంగా అసలు ఎంత దేవునికి ఎంత బాధపడ్డానంటే, ఏంటి తండ్రి, నేనేమో వాక్యం చెప్పాలనుకుంటున్నాను, నేనేమో దేవుని నిన్ను ప్రకటించాలనుకుంటున్నాను, మరి నన్నేమో కుట్రపూరితంగా దీంట్లో ఇరికించి నన్ను జైల్లో పెట్టించారు ఏంటి అని చెప్పేసి నేను ఎంత మదనపడ్డాను. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి వాక్యం చెబితే ఎవరన్నా వింటారా? ఆలోచించండి, వింటారా అండి? వీడు
జైలుకి వెళ్ళాడని చెప్పేసి, అంటే ఏదో తప్పు చేశాడని చెప్పేసి అంటారు కదా, నువ్వు వాక్యం చెప్తున్నావు ఏంటంటే. ఇంకా ఇంకా ఆ రోజు నిజంగా నేను చాలా బాధపడ్డాను అనమాట. ఎంత బాధపడ్డానంటే, అయ్యో నేను దేవుని సేవ చేద్దామని నేను ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ సమస్యల్లో నన్ను మరి ఇటువంటి సమస్యల్లో కూడా నన్ను ఒక జైలుకి పంపించారు ఏంటిదని అంత బాధపడుతుంటే, మరి ఆ టైంలో దేవుడు నిజంగా ఎంతో మా కుటుంబాన్ని బలపరిచి మరి ఆ తర్వాత నన్ను ఎక్కడికి పంపించారంటే, దేవుడు నిజంగా మరి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట. జైలు నుంచి వచ్చిన తర్వాత 3-4 నెలలకే దేవుడు నన్ను ఎక్కడ పంపించారండి? అమెరికాకి పంపించాడు. నేను చేస్తున్న ఉద్యోగంలో నన్ను ఎక్కడ పంపించారండి? అమెరికాకి పంపించాడు. నిజంగా అసలు ఆ టైంలో నేను అమెరికా వెళ్ళాలంటే మా కంపెనీ వాళ్ళు నన్ను ప్రెజర్ పెట్టారు. చాలామంది అమెరికా కోసం తహతహలాడుతూ ఉంటారు, ఆ వీసా కోసం కానీ. ఇది నిజంగా అసలు చాలా కష్టపడితే కానీ రానేటువంటి ఆపర్చునిటీ దేవుడు నాకు ఇచ్చాడు. సో నిజంగా మరి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నిజంగా నేను అమెరికా వెళ్ళడం జరిగింది. తర్వాత మరి వచ్చిన తర్వాత మరి అనుకోని రీతిగా నేను అనుకున్నాను అనమాట. అమెరికా వెళ్ళిన తర్వాత ఇంకా సంపాదనలో పడి మళ్ళీ తర్వాత ఇండియా వచ్చాను ఒక 4 సంవత్సరాల క్రితం. మరి ఇండియా వచ్చిన తర్వాత అసలు నేను అనుకోని రీతిగా సువార్తలోకి మళ్ళీ వచ్చాను అనమాట. అసలు అప్పటి వరకు కూడా నేను సువార్త చేస్తానని కూడా, దేవుని పని చేస్తానని కూడా అనుకోలేదు. నేను అమెరికాలో ఉండగా నాకు ఒక కళ వచ్చింది. నిజంగా కళ ఎలాంటి కళ అంటే అసలు మనకి తెలుసు దాని కళ అనే కంటే దర్శనం అనవచ్చు అనమాట. ఏంటంటే దర్శనానికి కళకి తేడా ఏంటి? దర్శనికి కళకి తేడా ఏంటంటే, దర్శనం అంటే రియల్గా మనం సినిమా 4HD క్వాలిటీలో చూస్తున్నట్టు అంత క్లారిటీగా ఉంటుంది అనమాట. అంత బ్రైట్గా ఉంటుంది, క్లారిటీగా ఉంటుంది. మరి కళ అనేది అంత చాలా వేగ్గా ఉంటుంది. అంతా అంటే మన కనీ కనిపించినట్టు జ్ఞాపకం ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. అది కళ. మరి దర్శనం అనేది ఎలా ఉంటుందంటే గొప్ప వెలుగుతో గొప్ప క్లారిటీగా ఉంటుంది. మీకు సినిమా చూస్తాం రియల్గా జరుగుతుంటే ఉంటుంది అనమాట. దాన్ని దర్శనం అంటారు. సో నేను ఒక దర్శనం చూశాను. నేను ఒక ఎగ్జామ్స్ రాస్తున్నానంటే, నేను ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యానంట. అందరూ వెళ్ళి ఎగ్జామ్ బోర్డు దగ్గర ఏం చేస్తున్నారండి? వాళ్ళ రిజల్ట్ చూసుకుంటున్నారంట. మరి చూసుకుంటున్నప్పుడు నేను కూడా వాళ్ళందరినీ గెంటుకుంటూ వెళ్ళి ఆ ఎగ్జామ్ బోర్డులో నా నెంబర్ ఉంటుందని చూస్తే అక్కడ నాకు ఒక చెప్పు కనిపించిందంట. ఏముందంటే చెప్పు. ఎవరికైనా అసలు ఎక్స్పెక్ట్ చేస్తారండి చెప్పు కనపడుతుందని? నాకైతే అర్థం కదా కలభావం. చెప్పు కనపడింది ఏంటి దేవుడా, ఏంటది చెప్పు అని చెప్పేసి, ఏంటో నువ్వే చెప్పు అంటున్నాడు. ఏంటంటే దేవుడిని మనకు అర్థమైపోతే ఏమడగలండి? దేవుడిని అడగల. చెప్పు ఏంటో నువ్వే చెప్పు తండ్రి, నాకైతే అర్థం అవ్వట్లేదు. నేను ఎగ్జామ్ పాస్ అయితే నాకు చెప్పు చూపిస్తానంటే అయినా అనుకున్నాను. అంతే కదండి. సరే మరి మొత్తానికి నాకు అది అమెరికాలో ఉన్నప్పుడు వచ్చింది. తల్లిదండ్రులు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి అనుకోని రీతిగా నేను సువార్తలోకి అడుగుపెట్టాను. ఒక క్రిస్మస్ ఫంక్షన్ ఇక్కడ బాలాజీపేటలో క్రిస్మస్ బాగా చేస్తారు అక్కడ, రాజమండ్రి బాలాజీపేట. సరే అని చెప్పి నేను నా వంతుకి నేను ఏమైనా చేయాలని చెప్పేసి దేవుని వాక్యాలకు సంబంధించినటువంటి ఫ్లెక్సెస్ అది వేయించి అక్కడ అలా పెట్టడం జరిగింది. అవి అక్కడి నుంచి చర్చెస్కి తర్వాత అలాగా నేను బైబిల్ బాక్స్ అని ఇలాగ రకరకాలుగా నెమ్మది ఒక స్టెప్ బై స్టెప్ నేను ఇలాగా నాకు తెలియకుండా దేవుని పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. అసలు నేను అనుకోలేదు దేవుని పని నేను ఈరోజు మీ ముందు నిలబడి నేను ఈరోజు నేను సాక్ష్యం పంచుకుంటానని, దేవుని వాక్యాన్ని నేను ప్రకటిస్తానని నేను అసలు ఊహించలేదు. ఎందుకంటే నా కళలు జైల్లోనే అర్థమైపోయి అనుకున్నాను. మీకు అర్థమవుతుందా? నా కళలు నేను వాక్యం ప్రకటించాలన్న కళలు జైల్లోనే అంతమైపోయింది అనుకుంటాను. మనం వ్యక్తిపరంగా చూస్తే కనుక చాలామంది మనకు తెలుసు కదా, జైలుకి వచ్చిన తర్వాత గొప్ప వ్యక్తులు అవుతారంట. దాన్ని మనకు రీసెంట్గా మనకు అర్థమైంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళారు కదా, సీఎం అయ్యారు. అంతకుముందు జగన్ జైలుకి వెళ్ళారు, సీఎం అయ్యాడు. అంతకుముందు కదా రీసెంట్గా మన తెలంగాణ సీఎం ఎవరండి? రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, సీఎం అయ్యాడు. రీసెంట్గా ఒక కార్టూన్ ఒక చూశాను. మరి కేఏ పాలు కూడా ఇలా జైలు చూస్తున్నారంట. చూసారు చాలామంది అండి. కేఏ పాలు కూడా ఇలా జైలు చూస్తున్నారంట. అంటే దాని అర్థం ఏంటి? కేఏ పాలు అందరూ తెలుసు కదా మీకు. కేఏ పాలు మరి జైలు చూస్తున్నట్టు దాని అర్థం నేను కూడా జైలుకి వెళ్తే సీఎం అవుతానని నాస్తా చూస్తున్నారంట. అర్థమవుతుందా మీకు? అంటే జైలుకి వెళ్తే సీఎం అవుతారంటే మరి లోకానుసారంగా చూస్తే కనుక మరి లోకంలో మరి వాళ్ళు నిజంగా తప్పు చేస్తారో లేదో దేవుడికి తెలుసు. మరి అయినా సరే గొప్ప వ్యక్తులుగా ఉన్నారు. మరి
మరి నిజంగా మనం దేవునిలో ఉన్నప్పుడు ఏ తప్పు చేయకుండా ఉంటే దేవుడు మనల్ని ఇంకా ఎక్కడ పెడతాడండి? ఖచ్చితంగా పై స్థితిలోనే ఉంచుతాడు. మరి అలాగ నన్ను దేవుడు నిజంగా నాలో ఉన్నటువంటి ఆశ మరి అంతమైపోయింది అనుకున్నది క్షణాన మరి అనుకోకుండా నేను ఈ సువార్త ప్రకటించడానికి ఎలా వచ్చానంటే చెప్పాను కదా, స్టెప్ చిన్నగా ఏదన్నా ఒక చినికే కదండి, ఒక చినికే కదా మొత్తం కలిస్తేనే పెద్ద తుఫాన్ అవుతుంది, మరి పెద్ద నది అవుతుంది, నది కాస్త పెద్ద మరి సముద్రం అవుతుంది. సో అలాగ నేను చేసే చిన్ని నిజంగా మరి దేవుళ్ళో గొప్ప అని కాదు, కానీ అలాగా నేను చెబుతూ ఉండగా మరి ఒకరోజు నేను సీఎం క్యాంపస్లో జాయిన్ అయ్యాను. మరి పాస్టర్గా చెప్పారు కదా, మరి అలాగ నేను పాస్టర్ ట్రైనింగ్కి వచ్చానన్నమాట. పాస్టర్ ట్రైనింగ్ వచ్చినప్పుడు ఒక రోజుని ఆ పాస్టర్ ట్రైనింగ్లోని అమెరికా నుంచి కొంతమంది వచ్చారన్నమాట. అమెరికా నుంచి కొంతమంది వచ్చి ఒక విషయం చెప్తున్నారు. అప్పుడు నాకు అర్థమైంది చెప్పు గురించి. చెప్పు యొక్క అర్థం ఏంటప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు వాళ్ళు ఒక వాక్యం చూపిస్తూ మొత్తం మన జనరల్గా చాలా మంది చదివే ఉంటారు ఈ వాక్యం. ఒకసారి అందరూ చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చదవండి. పాదములకు సమాధానము సువార్త వలన శుద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. చాలు ఏంటండి? పాదములకు సమాధానం సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. సువార్త వలన సిద్ధ మనస్సు, సువార్త వలన సిద్ధ మనస్సు. ఇప్పుడు మీకు అర్థమైందండి? చాలా మందికి ఏమర్థమైంది? జోడు అంటే సువార్త అనే సిద్ధ మనసు. మరి నాకు ఒక జోడే కనిపించింది, మరి ఇంకో జోడు ఏమైంది అంటే దేవుడు నాకు చెప్పింది ఏమనుకోనంటే జాబ్ చేసుకుంటూ సువార్త చేసుకోమని చెప్పాడు. అంటే ఒకటే, అంటే నాకు చెప్పు ఒకటే. సువార్త అనేది అంటే అదొక సువార్త చేసుకుంటూ జాబ్ చేసుకున్న ఆయన అని చెప్పేసి దేవుడు నాకు పిలిపించాడంటే అప్పుడు సీఎం క్యాంపస్లో అప్పుడు వాక్యం చెబుతుండగా నాకు అప్పుడు ఏమైంది అనమాట, దేవుడు అప్పుడు బయలుపరిచాడు. మన కళ వచ్చి అప్పటికే 2-3 ఇయర్స్ అయిపోతుంది, కానీ నిజంగా అప్పటికే నేను ట్రైనింగ్లో ఉండగా నాకు దేవుడు బయలుపరిచారంటే మరి నిజంగా గొప్ప విషయం కాదంటారా? మరి అలాగే మరి నా మీద పెట్టినటువంటి కేసులు కూడా అంతకుముందే దేవుడు అద్భుత రీతిగా ఎవరైతే మరి కేసులు పెట్టారో మరి వాళ్ళే, అంటే ఎవరు మా మిస్సెస్ కదండి, తప్పుడు కేసులన్నీ పెట్టింది, జైల్లో పెట్టించింది. మరి వాళ్ళే తిరిగి ఆ కేసులన్నీ వాళ్ళు మెడకు చుట్టులాగా దేవుడు చేసి మరి వాళ్ళే తిరిగి ఎక్కడికంటే కోర్టుకు వాళ్ళే పరిగెట్టుకుని వెళ్ళి, బాబోయ్ నాకేం తెలియదండి, ఏం చెప్పిందండి, నాకేం తెలియదండి జడ్జి గారు, మా నాన్నగారు పెట్టమంటే పెట్టేశారు. జడ్జి గారు తిట్టి మొత్తం కేసులన్నీ కొట్టేశారు. అంటే మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక దేవుడు ఎంత అద్భుతం చేస్తారంటే మనం నిజంగా దేవుడి మీద ఆధారపడితే ఆయన మనల్ని వదిలి పెట్టాడు. కాకపోతే కొద్దిగా టైం తీసుకుంటాడు, అంతే. టైం తీసుకుంటాడు అని చెప్పేసి మీరు వేరేలా అనుకోవద్దు. ఎందుకంటే ఆయన టైము ఇట్స్ పర్ఫెక్ట్ టైం అనమాట. ఆయన టైం ఏంటంటే మన టైం కాదు. మన టైం మనం కంగారు పడతాం, కానీ మీరు సింపుల్గా ఒక టైం లేదు కనుక ఇంకెక్కువ జస్ట్ 1 minute తీసుకుంటాను. సో సింపుల్గా మనం దావీదు యొక్క చరిత్ర చూస్తే దావీదు ఎప్పుడు అభిషేకించబడ్డాడండి? సుమారుగా యవ్వన కాలంలో 15వ సంవత్సరం, సుమారు 15వ సంవత్సరం నాడు సమూయేలు ద్వారా అభిషేకించబడ్డాడు కదండి రాజుగా. మరి ఎప్పుడు రాజు అయ్యాడు? గొలియాతుని ఎప్పుడు చంపాడు? గొలియాతుని చంపిన తర్వాతే కదా. గొలియాతుని ఎప్పుడు చంపాడు? సుమారుగా 20వ సంవత్సరం అండి. సుమారుగా 20వ సంవత్సరం అంటే 15వ సంవత్సరంలో అభిషేకించబడ్డాడు. 20వ సంవత్సరంలో గొలియాతుని చంపాడు. మరి రాజు ఎప్పుడయ్యాడంటే ఆ తర్వాత అతను నిజంగా దావీదుకి కష్టాలే, పుట్టినప్పటి నుంచి కష్టాలు, ఇంట్లోనే కష్టాలు. ఎందుకంటే దావీదు తన కుమారుడు కాదని తన తండ్రి మెస్సీ, మరి జెస్సీ అంటారు ఇంగ్లీష్లో, తానే అనుమానించి తన కుమారుడు చనిపోవాలని చెప్పి అడవికి పంపించడం ద్వారా ఏమయ్యాడండి? గొర్రెల కాపరి అయ్యాడు. మరి అటువంటి గొర్రెల కాపరినే దేవుడు తన అన్నలను కాకుండా తనని ఎన్నుకున్నాడు. మరి ఎన్నుకున్న తర్వాత మరి ఆయన గొలియాతుని చంపాడు కదా. గొలియాతుని సుమారుగా 20వ సంవత్సరం తర్వాత చంపాడు. గొలియాతుని చంపని వెంటనే రాజు అయిపోయాడా? అవ్వలేదండి.
మళ్ళీ గొలియాతుని చంపిన తర్వాత అడవిని పాలైపోయాడు. ఎందుకంటే సౌలు చంపడం, ఎక్కడ రాజు అయిపోతాడని చెప్పి సౌలు చంపడం మొదలెట్టాడు. మరి ఇలాగ సుమారుగా తనకి రాజు అవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 15 సంవత్సరాలు పట్టిందంట. అంటే 30వ సంవత్సరంలో తను రాజు అయ్యాడు అనమాట. అంటే 15 సంవత్సరంలో అభిషేకిస్తే 30 సంవత్సరం ఎవరన్నా నమ్ముతారండి? దావీదు అసలు నమ్మే ఉంటాడా తను రాజు అవుతారని? ఎందుకంటే తన ఇల్లుల పరిస్థితి కూడా చూస్తే కనుక ఆ సంగతి ఎప్పుడో మర్చిపోయి ఉంటాడు. కాబట్టి దేవుడు ఎప్పుడూ కూడా మరి మనల్ని ఎప్పుడూ కూడా ఆయన విడిచిపెట్టాడు. కాకపోతే మనం కొద్ది నిరీక్షణ కలిగి మనం ఆయన్ని గట్టిగా పట్టుకోవాలి. మరి మనకి టైం లేదు కనుక మరి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి దేవాలయానికి వందనాలు తెలియజేసుకుంటూ మరి నా గురించి కూడా, నా యొక్క పరిచర్య గురించి మరి నా యొక్క మరి కొత్త జీవితాన్ని గురించి అందరూ కూడా ప్రార్థన చేయాలని వేడుకుంటూ మరి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి పాస్టర్ గారికి నేను వందనాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.